ఏంది అంటే సో సాధారణంగా ఈ హై ప్రొఫైల్ అంటే బిగ్గర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి కేసులలో ఆర్థిక నేరాలలో అనేక మందికి ఈవెన్ కేంద్ర ప్రభుత్వమైనా అట్లనే రాష్ట్ర ప్రభుత్వమైనా ఓకే సో గతంలో రామలింగరాజు కేసులో సో ఎలాంటి చర్యలు తీసుకున్నారు చూసినాం ఓకే తర్వాత ఇప్పుడు ఇది కేజ్రీవాల్ గారి మీద ఆరోపణలు వస్తేనే కవిత గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద సో ఎనీ బిగ్గర్ దోపిడీ ఉన్న కేసులలో లేదు అంటే కొంతమందిని దేశం విడిచి పారిపోయేటట్టు చేసిండ్రు ఏది కింగ్ ఫిషర్ అట్లా వాళ్ళని గుజరాతీ బనియాలని బట్ దేర్ వాజ్ ఏ బిగ్గర్ ఏమంటారు దానివల్ల ఏమంటారు ప్రజల లోపల చైతన్యం కానీ డిస్కషన్ కానీ అట్లనే దాంట్లో సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వం యొక్క మనీ లాండరింగ్ సంబంధించిన సంస్థలు కానీ ఆర్థిక నేరాలకు సంబంధించిన చట్టాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఓకే రెస్పాండ్ అయ్యేది చర్యలు తీసుకునేది. మరి ఇప్పుడు దాదాపు నెల పైన అవుతుంది ఈ కేసు, ఇది మంగ్లీ టీమ్ మైక్రో ఫైనాన్స్ స్కామ్, ఈ స్కామ్ సంబంధించినవి. దీంట్లో ఎందుకు కేంద్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్రానికి సంబంధించినటువంటి యొక్క ఇది ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ సిబిఐ ఈడీ లాంటి సంస్థలు అయినా సరే, అట్లనే రాష్ట్ర స్థాయిలో సిఐడి యొక్క సిట్ ఇట్లాంటి విచారణలు కానీ, పోలీసులు రెగ్యులర్ బేసిస్లో దాని కేసుకు సంబంధించిన కనీసం ముఖ్యమంత్రి గారు ఏది గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఏమనేటోళ్ళు చట్టం తన పని తాను చేసుకోవచ్చు, ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏది కేంద్రం సంబంధించిన వాళ్ళు బీజేపీ రిలేటెడ్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, లేకపోతే యొక్క ఏది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈవెన్ వేరే పక్క రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారు. కర్ణాటకలో ఉన్నారు, సో అట్లనే యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నారు. అందరికంటే ఎక్కువ బిగ్గర్ ఏది ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 10 కోట్లు, నాకు తెలిసి కర్ణాటకలో 4-5 కోట్లు, సో తెలంగాణలో 1000 కోట్లు, ఎస్పెషల్లీ నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో. మరి ఇంత బిగ్గర్ ఇంపాక్ట్, ఇంతమంది బాధితులు ఉన్నప్పుడు కొందరికి ఎందుకంటే ఇట్ లీడ్స్ టు మోర్ సూసైడ్స్. ఇది ఎక్కువ మంది ఇంకా చనిపోయే అవకాశం ఉంటుంది బాధితులు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నాయో లేనియో భూముల రేట్లు పెరగడం వల్లనో, లేకపోతే చుట్టాల దగ్గర అప్పు తెచ్చో ఆశకి వాళ్ళు నమ్మించారు. కొంతమందికి ఈ డబ్బులు తిరిగి వాళ్ళకి అంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ రావడం వల్ల ఆ ఊర్లలో ఏంటంటే జనాలు అంత ఆలోచించారు కదా, సేమ్ కమ్యూనిటీ వాడు నమ్మించిండు, వాడు పర్ఫెక్ట్ గా నమ్మించిండు. వాడు బాలాజీ నాయక్ అయినా సరే, మధు నాయక్ అయినా సరే నమ్మించినప్పుడు సేమ్ కమ్యూనిటీ కావడం ఒకటి, కొంతమందికి వాడు తిరిగి ఇంట్రెస్ట్ టైంకి ఇవ్వడం కానీ కొన్ని నెలలు, సో వాడి ట్రాప్ లో పడ్డరు వాళ్ళు. ఓకే, తప్ప అంటే తప్పే, కానీ మరి వాళ్ళ లేక చదువుకున్న వాళ్ళే మోసపోతుంటే చదువు రానోళ్ళు అమాయకులు మోసపోయారు. సో కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళ సొంత పైసలు పెట్టిన వాళ్ళకి బాధనే, ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టుకున్నాయో బిడ్డ పెళ్లికో రకరకాల కారణాలు. ఓకే, సో అవి కాకుండా వాళ్ళు మెజారిటీ ఏం చేసిండ్రు, వాళ్ళ చుట్టాల దగ్గర అప్పు తెచ్చి బ్యాంకుల దగ్గర రకరకాలుగా తక్కువ వడ్డీకి తెచ్చుకున్నారు. ఇప్పుడు వీడి తిరిగి ఇస్తలేరు ఎవడు, మధు నాయక్ కానీ బాలాజీ నాయక్ కానీ. కానీ వాళ్ళకి అప్పించిన వాళ్ళు ఊరుకోరు కదా, అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ వాళ్ళకి చావు తప్ప ఇంకో మార్గం లేదు. అర్థమైందా? సో గడ్డి మందు తాగడమో ఊరేసుకోవడమో రకరకాలు జరుగుతుంటాయి ఇక ఆ బాధను తట్టుకోలేక. ఎందుకంటే వాళ్ళకి అప్పించినోడు ఇల్లు వలగొడతాడు, లేకపోతే ఇంట్లోనే ఎత్తుకపోతాడు, లేకపోతే చంపేస్తాను బెదిరిస్తాడు, ఇక రకరకాలు చేస్తారు. వసూలు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారు మనకు తెలుసు కదా. అంటే వాళ్ళ బతుకులు రోడ్డు మీదకి వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు భూమి అమ్ముకున్నాయో భూమి తాకట్టు పెట్టినాయో భూమి పోయాయి, ఇవాళ బతుకు తెరవే పోయాయి. మళ్ళీ వాడు అప్పు ఎక్కువ ఊరుకోడా, ఏం చేస్తాడు వాడు అన్ని దారులు మూసుకోతే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిష్కారం ఏంది, ఒకటి పోలీసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాడు పైసలు ఎడబెట్టిండు, భూమి కొన్నాడు, అవి ఏమేమి ఉన్నాయో ఆ అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయాలి, అవన్నీ తీసుకొచ్చి అవి అమ్మి లేకపోతే అవి ఎక్కడుంటే అవి తీసుకొచ్చి బాధితులకి పంచాలి. ఫస్ట్ థింగ్ కదా, బాధితులను ఐడెంటిఫై చేయాలి, బాధితుల దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన అప్డేట్లు కావాలి. దానికి తోడు ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేయాలి, తోటి ప్రజలు కూడా ఎంతో కొంత సాయం చేయాలి. అట్లీస్ట్ వాళ్ళు నష్టపోయినందుకు వాళ్ళ తరపు కూడా కొంత ఉన్నందుకు, సో అట్లీస్ట్ ఒక 50%, 60% వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ బ్యాక్ వస్తే వాళ్ళు ఈ అట్లీస్ట్ బయట పడతారు, బతుకుతారు. ఇక నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనే పాఠం వాళ్ళకి కూడా నేర్చుకున్నట్టే. ఇక
ఓకే. సో ఆ క్రమంలో పోలీసుల నుంచి కానీ, ఓకే, అట్లనే ఒక ముఖ్యమంత్రి గారి నుంచి కానీ, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే కేంద్రానికి సంబంధించిన సంస్థలు కానీ, ఏవి మీ చర్యలేవి? మేమేం అంటలేం, మంగ్లీ చేసిందా లేదా అని మాట్లాడదాం, మంగ్లీ విషయం మాట్లాడదాం. కానీ ఇక్కడైతే ఆల్రెడీ కేసు లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే నమోదైంది కదా. లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే బాలాజీ నాయక్ జైలుకు పోయిండు, ఈడు పోయిండు. ఎవడో అన్వర్ పటేల్ అంటాడు, వీటితోటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని చెప్పి వాడు నార్త్ ఇండియా గుజరాత్ తోడు వాడు వీని బెయిల్ ఇడిపించారు. ఎందుకంటే వీడు ఆల్రెడీ వీని దగ్గర 5 కోట్లు 10 కోట్లు పెట్టిన బడా బాబులు ఏం చేసిర్రు, వీడు బయట లోపల ఉంటే మా ఇంత ఇవి కూడా రావని చెప్పి ఆ సత్య అన్నట్టు వీళ్ళందరూ కలిసి వీడిని బయటకు తెచ్చి వాళ్ళు రాయించుకున్నారు. అభిషేక్ రాయించుకున్నాడు, సత్య అనేటోడు రాయించుకున్నాడు. వాళ్ళ పైసలు వాళ్ళు వసూలు చేసుకున్నారు. వీని బెయిల్ మీద బయటకు తెప్పించి. ఓకే, కానీ ఈ పేదవాళ్ళు నష్టపోతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదేది ఢిల్లీలో అప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు. ఆ కేసులో ఒక బ్రాహ్మణ్ పిల్ల అమ్మాయి. సో ఏమంటారు, అది పెద్ద కేసు కదా, అది దేశం లెవెల్లో. సో అయినప్పుడు అమ్మాయిని రాత్రిపూట జరిగితే నెక్స్ట్ డేనే ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఎంత కొత్త చట్టాలు వచ్చినాయి, నిర్భయ పేరు మీద ఒక చట్టం వచ్చింది, తర్వాత వాళ్ళని అందులో ఉన్న అందరినీ ఉరిదీశారు. అదే మనీషా కేసులా, అదే ఉన్నావ్ కేసులా, ఎందుకంటే ఈయన దళిత్, ఈ కేసే కానట్టుగా చేసే ప్రయత్నం చేశారు. మన దగ్గర దిశ కేసులా విచారం లేదు, నిజంగా వాళ్ళు చేసిర్రా, ఇంకా బడాబాబులు చేసిర్రా, వాళ్ళకి చేసే అంత శక్తి ఉన్నదా, ఈ అమ్మాయి దిశ అంతరాత్రి ఎందుకు పోయింది ఒంటరిగా, ఏ విచారణ లేకుండా ఇదే సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసి పారదు మీరు పేద పిల్లల్ని, బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోతే దళితులు ఎవరో ఆ పిల్లల్ని విచారణ చేయకుండా. ఎందుకంటే ఆడ రెడ్డి ఉంది, ఆడ బ్రాహ్మణ్ ఉన్నారు. అదే టేకు లక్ష్మి ఇంకోరు ఎంతమంది మైనారిటీలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డలు చచ్చిపోతే ఏవి మీ చర్యలు? మీడియా చూపెట్టది, అధికారులు చర్యలు తీసుకోరు, ముఖ్యమంత్రులు మాట్లాడరు. ఎన్నాళ్ళు రా ఈ మనువాదం, ఎన్నాళ్ళు? వై దీస్ డిస్క్రిమినేషన్? బీసీ ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల లోన్లు ఇయ్యరు, నిర్ణయం చేసే స్థానంలో ఉండరు. అన్ని కులాలలో ఇంక్లూడింగ్ రెడ్డి వాడు ఇంకోటి కూడా బాపనోడు కాలుమొక్తాడు, బాపనోడే పూజారి ఉంటాడు. బీసీ ఎస్సీ ఎస్టీలు పూజారులు గారు. ఎన్నేళ్ళు? ఎందుకు? మీ అమ్మ యోనిలకి వెళ్ళి నువ్వేట్లో వచ్చినావు, మా అమ్మ యోనిలకి నేను అట్లనే వచ్చినా. నీకు ఇచ్చితే నొప్పి అవుతుంది, నాకు ఇచ్చితే నొప్పి అవుతుంది. అంటే నీ లోపల అదే ప్రాణం ఉంది, నా లోపల అదే ప్రాణం ఉంది. వై దిస్ డిస్క్రిమినేషన్ నాన్ సెన్స్? నీ ఆధిపత్యం ఏంది? ఆలోచించి. ఇదే 1000 కోట్ల స్కామ్ ఒక రెడ్డి ఆయనకో, ఒక బ్రాహ్మణ్ ఆయనకో, లేకపోతే ఒక వెల్మ ఆయనకో జరిగితే ఇట్లనే రియాక్ట్ అయ్యేటోళ్ళ వీళ్ళు వచ్చిన నా కొడుకులు. దయచేసి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఆ చౌదరీలు అయితే ఇట్లనే రియాక్షన్ ఉండేదా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మళ్ళీ ఓట్లేసేది ఒకట్రా ఇల్లే, 99% మంది ఉండేటోళ్ళు ఎవరు? వీళ్ళు కొట్లాడితే కూడా వీనికి బీసీ రిజర్వేషన్ ఇయ్యాడు ఆ మోడీ గాడు. కొట్లాడితే కూడా మహిళా బిల్లు పాస్ అవుతుంది, అమలు చేయడు. కానీ ఎవడు అడిగిండని ఈడబ్ల్యూఎస్ తెచ్చిండు అగ్రకులాలకి, 3% ఉన్నకి 10% ఎవడు అడిగిండు, ఎవడు కొట్లాయిండు? అంటే మనకు ఒకటే అర్థమైంది. నేను ఈ పార్టీ ఆ పార్టీ చెప్తలేను, పార్టీల సిద్ధాంతపరంగా కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ పార్టీ అన్నా చూడండి, ఏ మతం అన్నా చూడండి, మళ్ళీ అలా నిర్ణయం చేసే పొజిషన్లో ఎవడు ఉంటున్నాడో మీరు అబ్జర్వ్ చేయండి. మోస్ట్లీ 90% బాపనోళ్ళు ఉంటారు. ఈ సౌత్ ఇండియాలో కొన్ని ఈ రెడ్డి, వెలమ, చౌదరి వీళ్ళు ఉన్నారు, ఈ కమ్మ. ఓకే, కానీ మీరు బుద్ధిజంలా ఆడ వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ యొక్క బోధ్ గయాకు సంబంధించినవన్నీ మొత్తం బాపనోళ్ళే ఉన్నారు. బుద్ధిజంలో కూడా కంట్రోలింగ్ కానీ, ఆడ పైసలు వచ్చేది కానీ, డెసిషన్ మేకింగ్ కానీ. అరే మాకియండ్రా, బుద్ధుడిని మీరు బుల్డోజ్ చేసినాక, బుద్ధిజంగా మీకు సంబంధం లేదన్నాక, మా సనాతన చెత్తనే, ఆర్య సనాతన చెత్తనే గొప్పదన్నాక మళ్ళీ అల్లెందుకుంటారా మీరు? ఫస్ట్ భారతదేశంలో ఇస్లాం కన్వర్ట్ అయింది వీళ్ళే. ఫస్ట్ భారతదేశంలో క్రిస్టియానిక్ కన్వర్ట్ అయింది కేరళలో వీళ్ళే.